నా పేరు కొండలరెడ్డి, సిద్దిపేట నుంచి వచ్చిన. సో బిఫోర్ వెస్టేజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వర్క్ చేసిన. సో మిమ్మల్ని కూడా చాలామంది ఒక 5-6 సార్లు ఫోన్ చేసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొత్త వాళ్ళు. అవునా కదా మేడం? సో నాకు కూడా ఒక 3 months కంటే ముందు మా ఫ్రెండ్ ఇటువంటి ఆపర్చునిటీ ఉంటుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు బయట ఒక 5,000 10,000కు జాబ్ చేసేటోళ్ళే మనం చెప్తే వింటున్నాం మేడం, ఎవరన్నా వింటలేరు కదా. సో ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇటువంటి సరుకులు అమ్ముకోవాలన్న అనే కాన్సెప్ట్ తోటి నేను మా ఫ్రెండ్ చెప్పింది ఎవ్వరు కూడా నేను బిలీవ్ చేయలేను మేడం. ఒక 3 months దాకా బిలీవ్ చేయలేను. ఆయన కూడా నా ఎంబడ పడ్డాడు, అరే నీతో అవుతుంది, చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు నీ వల్ల అని చెప్పేసి ఒక 3 months నా ఎంబడ పడితే నేను ఒక మీటింగ్ పోయినా. సైదుల్ సార్ మీటింగ్ సిద్దిపేటలో ఉన్నప్పుడు పోలే, హైత్ నగర్ డిఎల్సిపిలో ఉన్నప్పుడు ఒక మీటింగ్. ఇట్లా చాలా మంది చూస్తున్నారు కదా, నేను అట్లా లాస్ట్ క్వశ్చన్ నేను నిన్న. సో ఇట్లా టెస్ట్ మోన్ చెప్పేటప్పుడు 2,000 3,000 5,000 20,000 30,000 ₹1,00,000 అన్నట్టున్నారు. నేను 12 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తే 60,000 జీతం నాది. సో ఇక్కడ 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న వాళ్ళకు 2 లక్షలు అంటున్నారు. సో ఇది ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఒక గంట సేపు నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది. బయట వాళ్ళకి ఏంటంటే 5,000 10,000 జాబ్లకు లేకపోతే గవర్నమెంట్ జాబ్లకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంటర్వ్యూలు తీసుకొని లేకపోతే కోచింగ్లకు పోయి ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. సో జాబ్లు అనేవి ఒక 5,000 పడితే ఒక 10 లక్షల మంది అప్లై చేస్తారు, వచ్చేది 5,000 మందికి కదా మేడం. సో అట్లా నేను కూడా ఒకసారి చూసిన. సో ఈ ఇండస్ట్రీ అనేది బయట వాళ్ళకు దీని గురించి పర్ఫెక్ట్ వేలా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది తెలియక అర్థం చేసుకోలేక చాలా మంది ఇది ఫేకు, లేకపోతే ఇందులో పైసలు రావు, మీదున్నోనికి పైసలు వస్తుంది అనే కాన్సెప్ట్ చాలా మంది ఉన్నారు కదా. సో నేను కూడా మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ దాకా మిమ్మల్ని తోడుకొచ్చారు కదా బలవంతంగానో లేకపోతే ఎట్లా తొందుకొచ్చారో ఇక్కడ కూర్చుండబెట్టారు కాబట్టి కరెక్ట్ సార్ చెప్పే ఒక 45 నుంచి ఒక 1 hour ఆ సెషన్ మీరు తీసుకోండి. తీసుకున్నాక నేనే చెప్తున్నా కదా, నా గవర్నమెంట్ జాబ్ పూర్తిగా కంప్లీట్గా పక్కన పెట్టి సో నేను వెస్టీజ్ ఫుల్ టైం చేస్తున్నా. నేను చేయబట్టి కూడా 1 year అవుతుంది. సో మా మేడం కూడా ఒక ప్రైవేటు స్కూల్లో టీచింగ్ చేసేది. సో మా మేడంకు నేను మా ఇంట్లో ఉన్న మా మేడంకు 3 months పట్టింది. ఈ బిజినెస్ గురించి చెప్తే ఇవన్నీ కాదు అదన్నీ కాదని చెప్పడానికి మా ఇంట్లో ఉన్నామని. సో మీరేం చేస్తారంటే బయటకు పోయి మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఒకసారి చెప్పగానే వీడు వస్తలేడని చెప్పేసి ఇంకొన్ని కొత్త వాళ్ళు ఎక్కుంటారు కదా. అట్లా కాకుండా ఆయనతో కోపంతో కాకుండా అరే ఈ బిజినెస్కి వస్తే చాలా ఫ్యూచర్ ఉంటుంది, మీరు వచ్చి ఇక్కడ తెలుసుకొని బాగా లేకపోతే నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి కొంచెం క్లారిటీగా చెప్తే 100% ప్రతి ఒక్కరు కూడా వస్తారు. మీరు ఇంకా 1 సంవత్సరం నుంచి ఇంకో 2 సంవత్సరాల తర్వాత మీకు గవర్నమెంట్ ఎట్లయితే మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రాస్తున్నారో దానికంటే స్ట్రిక్ట్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ తీసుకుంటారు 100%. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు సెషన్ తీసుకోండి. సో క్లారిటీ తీసుకొని మనలాంటి చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా 95% అంతా వీధిలో ఉన్నారు. పైసలు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు మ్యాక్సిమం అంత తొందరగా బిలీవ్ చేయరు. కాబట్టి సో మన జీవితంతో పాటు మనతో ఎవరైతే నమ్ముకొని వచ్చారో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయవచ్చు. కాబట్టి సో కొంచెం సీరియస్గా ఈ మీటింగ్ సెషన్ ఏదైతే ఉందో అది మొత్తం తీసుకొని సో క్లారిటీ తీసుకొని అందరం కూడా సక్సెస్ అవుదాం. సో నేను ఫస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ 2,500. సో నాకు హైయెస్ట్ వచ్చింది 67,000. కాబట్టి మీరు కూడా ఎవరైతే తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో కొంచెం సీరియస్గా విని సో మీరు కూడా మంచి వర్క్ చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.